బ్రేకింగ్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోరుకొండ మండలం జంబుపట్నం మెయిన్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు రాజకీయంగా స్థానికంగా తీవ్ర ఆందోళనకి దారితీసింది. జంబుపట్నం ప్రధాన రహదారిపై అతి వేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సాపురానికి చెందిన రాజీవ్ అనే 25 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. టిప్పర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఈ ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఆయన రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచి భారీ రాస్తారోకోకు దిగారు. రాత్రి వేళల్లో అక్రమంగా చెరువులు తవ్వకాలు జరపడం, ఇష్టారాజ్యంగా టిప్పర్లు తిరగడం వల్లే ఈ నిండు ప్రాణం బలైపోయిందని ఆరోపించారు. ఈ అక్రమ తవ్వకాలపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడని మండిపడ్డారు. బాధ్యులైన అధికారులు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పే వరకు, మృతుడు కుటుంబానికి న్యాయం జరిగే వరకు రాస్తారోకో విరమించేదే లేదని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. డెడ్ బాడీని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న పోలీసులను అడ్డుకున్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.